వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు టెట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇక్కడ నేను అందిస్తున్నటువంటి తెలుగు మెథడాలజీ బిట్స్ని ఒకసారి స్పీడ్గా ప్రాక్టీస్ చేసేయండి. మొదటగా భాష వివిధ భావనలు. మొదటి యూనిట్ భాష వివిధ భావనల నుంచి ప్రాక్టీస్ బిట్స్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 1 చూడండి. మొదటి బిట్టు మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ సి హాకెట్ సరైనటువంటి జవాబు. రెండవ బిట్టు అనుకరణవాదాన్ని లేదా అనుకరణవాదంని బౌవవాదము అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? అనుకరణవాదాన్ని బౌవవాదము అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ సి మాక్స్ ముల్లర్ సరైనటువంటి జవాబు. ఇక మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3 అధికార భాషా సంఘం ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? అధికార భాషా సంఘం ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? జవాబు ఆప్షన్ ఏ వావిలాల గోపాలకృష్ణయ్య. వావిలాల గోపాలకృష్ణయ్య గారి అధ్యక్షతన అధికార భాషా సంఘం ఏర్పడింది. నాలుగవ బిట్ నెంబర్ 4 భారత రాజ్యాంగ విధానంలో లింక్ లాంగ్వేజ్గా ఏ భాషని పేర్కొన్నారు? భారత రాజ్యాంగ విధానంలో లింక్ లాంగ్వేజ్ అని ఏ భాషని పేర్కొన్నారు? జవాబు ఆప్షన్ బి హిందీ భాషని లింక్ లాంగ్వేజ్ అని రాజ్యాంగంలో పేర్కొన్నారు. బిట్ నెంబర్ 5 ఐదవ బిట్టు ప్రపంచంని చూడాలి అంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి అని అన్నవారు క్రింది వారిలో ఎవరు? బిట్టు మరోసారి ప్రపంచాన్ని చూడాలి అంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. ఇకపోతే బిట్ నంబర్ 6 ఆరవ బిట్టు ఆధునిక ఆంధ్ర రచన కర్త ఎవరు? ఆధునిక ఆంధ్ర రచనను ఎవరు రచించారు? జవాబు ఆప్షన్ ఏ గురజాడ అప్పారావు గారు. ఇకపోతే 7వ బిట్ని మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 7 మాతృభాష తల్లిపాలు వంటిది, పరభాష పోతపాలు వంటిది అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు సరైనటువంటి జవాబు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు మాతృభాష తల్లిపాలు వంటిదని, పరభాష పోతపాలు వంటిది అని పేర్కొన్నారు. 8వ బిట్టు ఆశయాలు ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలు క్రింది వాటిలో ఏవి? బిట్టు మరోసారి ఆశయాలు మరియు ఉద్దేశాలు వీటి యొక్క విస్తృత వ్యక్తీకరణలు అని వేటిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ డి గమ్యాలు సరైనటువంటి జవాబు. ఆశయాలు ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలు అని గమ్యాలని పేర్కొంటారు. బిట్ నంబర్ 9 బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలు క్రింది వాటిలో ఏవి? బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలు అని వేటిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ బి స్పష్టీకరణలు సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 10 శిశువు తన అభిప్రాయంని, సౌందర్య దృష్టిని, ఆనంద అనుభూతిని వ్యక్తం చెయ్యటానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని అన్నవారు క్రింది వారిలో ఎవరు? బిట్టు మరోసారి ఒక శిశువు తన అభిప్రాయాన్ని కానీ అలాగే సౌందర్య దృష్టిని, అభిప్రాయంని, సౌందర్య దృష్టిని,
ఆనంద అనుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని పేర్కొన్నవారు ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 11వ బిట్టు యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ ఏ మానసిక చలనాత్మక రంగం. యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం మానసిక చలనాత్మక రంగం. 12వ బిట్టు విద్యార్థి తనకు వచ్చిన విషయాన్ని కానీ భాష మౌలిక అంశాలను కానీ అర్థం చేసుకోవటం. బిట్టు మరోసారి విద్యార్థి తనకు వచ్చిన విషయాన్ని కానీ భాష మౌలిక అంశాలు కానీ అర్థం చేసుకోవటాన్ని అవగాహన అని చెప్పి అంటారు. 13వ బిట్టు ఇప్పుడు మనం చూద్దాం. ప్రపంచంలో అత్యున్నత ప్రాధాన్యం గల వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని నేను విశ్వసిస్తాను అని అన్నవారు ఎవరు? బిట్టు మరోసారి ప్రపంచంలో అత్యున్నత ప్రాధాన్యం గల వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని నేను విశ్వసిస్తాను అని అన్నది క్రింది వారిలో ఎవరు? జవాబు టిండాల్ట్. 14వ బిట్టు ఒక వస్తువు గురించి కానీ ప్రదేశాన్ని గురించి కానీ లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడే భావంని ఏమంటారు? బిట్టు మరోసారి ఒక వస్తువును గురించి కానీ ప్రదేశాన్ని గురించి కానీ లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడే భావంని ఏమంటారు? జవాబు ఆప్షన్ బి వైఖరి అని చెప్పి అంటారు. 15వ బిట్టు ముంబై నగరంలో ప్రవాస ఆంధ్రులు మాట్లాడే మాండలికం క్రింది వాటిలో ఏది? ముంబై నగరంలో ప్రవాస ఆంధ్రులు మాట్లాడే మాండలికం క్రింది వాటిలో ఏది? జవాబు కామ్య మరియు వడరి. వడరి సరైనటువంటి జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 16 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. త్రిభాషా సూత్రం ప్రతిపాదింపబడిన సంవత్సరం ఏది? త్రిభాషా సూత్రం ప్రతిపాదింపబడిన సంవత్సరం ఏది? జవాబు ఆప్షన్ ఏ 1966వ సంవత్సరం. 17వ బిట్టు ప్రజలు తమ భాషా అవసరాలకు ఉపయోగించే భాష క్రింది వాటిలో ఏది? ప్రజలు తమ భాష అవసరాలకు ఉపయోగించే భాష వ్యవహారిక భాష. ఇకపోతే చూడండి భాషా నైపుణ్యాలు 2వ యూనిట్ భాషా నైపుణ్యాలు. భాషా నైపుణ్యాలకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని ఇప్పుడు మనం చూద్దాం. సంభాషణల ద్వారా విద్యార్థుల్లో ఏ సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడు? బిట్టు మరోసారి సంభాషణల ద్వారా విద్యార్థుల్లో ఏ సామర్థ్యంని ఉపాధ్యాయుడు గుర్తించగలడు అన్నది బిట్టు. ఆప్షన్ ఏ శ్రవణం, ఆప్షన్ బి భాషణం, ఆప్షన్ సి లేఖనం, ఆప్షన్ డి పఠనం. జవాబు ఆప్షన్ బి భాషణం సరైనటువంటి జవాబు. 2వ బిట్టు కథలో పాత్రల్ని విద్యార్థులచే ధరింపచేసి ప్రదర్శింపచేస్తే దాన్ని ఏమంటారు? బిట్టు మరోసారి ఒక కథలోని పాత్రలను విద్యార్థులచే ధరింపచేసి ప్రదర్శించినట్లయితే దాన్ని ఏమంటారు? నాటకీకరణం అంటారా, ప్రదర్శన అంటారా, సంభాషణ అంటారా, ఏకాంకిక అని చెప్పి అంటారా? జవాబు ఆప్షన్ ఏ నాటకం నాటకీకరణ సరైనటువంటి జవాబు. నాటకీకరణ అంటారు. ఇక 3వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3 3
మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పోను పోను వేగం ఎక్కువ చేసి చివర్లో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడినట్లయితే ఇక్కడ భాషలో ఏ దోషం సంభవించినట్లు? వేగోచ్చరణ దోషం, సమవేగ రాహిత్య దోషం, సమస్వర రాహిత్యం, ధారాళంగా మాట్లాడలేకపోవటం. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, సమవేగ రాహిత్య దోషం సరైనటువంటి జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 4, 4వ బిట్టు. లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందటానికి అంతే అవసరమయ్యేది క్రింది వాటిలో ఏది? బిట్టు మరోసారి. లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందటానికి అంతే అవసరం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ డి, పఠనం సరైనటువంటి జవాబు. ఇకపోతే 5వ బిట్ని మనం ఇక్కడ చూస్తున్నాం. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగింద్రియాల సహాయంతో, లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశంని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా స్పష్టంగా భావస్ఫోరకంగా పఠనం చేసినట్లయితే దాన్ని ఏ పఠనం అంటారు? ప్రకాశ పఠనమా, విస్తార పఠనమా, క్షుణ్ణ పఠనమా, మౌన పఠనమా? జవాబు ఆప్షన్ ఏ, ప్రకాశ పఠనం సరైనటువంటి జవాబు. 6వ బిట్టు. పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందున్నప్పుడు దానిని ఏమంటారు? ప్రశ్న మరోసారి. పలుకుతున్న శబ్దం యొక్క స్థానం కంటే మనం చూస్తున్న శబ్దం యొక్క స్థానం ముందు ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఏమంటారు? బిట్టు సరైన జవాబు పురోగమన వాంగ్మయ నమితి అని చెప్పి అంటారు. పురోగమన వాంగ్మయ నమితి అని చెప్పి అంటారు. 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. గాసట బీసటగా వివిధ విషయాలు చదవటం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవటం మేలు అని అన్నవారు ఎవరు? గాసట బీసటగా వివిధ విషయాలు చదవటం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవటం మేలు అని అన్నది ఎవరు? జవాబు ఆప్షన్ బి, నాష్ సరైనటువంటి జవాబు. నాష్. బిట్ నెంబర్ 8, 8వ బిట్టు చూడండి. బాహ్య పఠనం ద్వారా కానీ మౌన పఠనం ద్వారా కానీ స్థూల అభిప్రాయాలను గ్రహించగల పఠనం క్రింది వాటిలో ఏది? బాహ్య పఠనం ద్వారా అవ్వచ్చు, లేదా మౌన పఠనం ద్వారా అవ్వచ్చు. స్థూల అభిప్రాయాలను మనం గ్రహించినట్లయితే అటువంటి పఠనంని ఏమంటారు? జవాబు విస్తార పఠనం అని చెప్పి అంటారు. 9వ బిట్టు. రాసేటప్పుడు చేతి మణికట్టు ఎన్ని డిగ్రీల కోణంలో ఉండాలి? రాసేటప్పుడు చేతి మణికట్టు ఎన్ని డిగ్రీల కోణంలో ఉండాలి? జవాబు 42 డిగ్రీల కోణంలో ఉండాలి. రాసేటప్పుడు చేతి మణికట్టు 42 డిగ్రీల కోణంలో ఉండాలి. ఇకపోతే బిట్ నెంబర్ 10, 10వ బిట్టు. లింపితి అన్న పదం యొక్క అర్థం ఏమిటి? లింపితి అంటే అర్థం ఏమిటి? జవాబు వర్ణాలను పూయటం. వర్ణాలను పూయటం. వర్ణాలను పూయటంను లింపితి అని చెప్పి అంటారు. బిట్ నెంబర్ 11. రాసేటప్పుడు అక్షరానికి మధ్య ఉండవలసిన వ్యవధానం పాటిస్తూ సమానత్వం కలిగి ఉండుటను ఏమంటారు? బిట్టు మరోసారి. ఏదైనా ఒక విషయం రాసేటప్పుడు
అక్షరానికి అక్షరానికి మధ్య ఉండవలసిన వ్యవధానం పాటిస్తూ సమానత్వం మనం అక్కడ పాటించినట్లయితే అటువంటి రాతని ఏమంటారు? జవాబు సమత అని చెప్పి అంటారు. సమత. సమత అంటే ఏంటి? రాసేటప్పుడు అక్షరానికి అక్షరానికి మధ్య ఉండవలసిన వ్యవధానంని మనం పాటించడం, దాన్ని సమత అని చెప్పి అంటారు. ఇకపోతే 12వ బిట్టు, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ఈ సామెత ఏ నైపుణ్యానికి చెందుతుంది? శ్రవణమా, పఠనమా, లేఖనమా, భాషణమా? జవాబు ఆప్షన్ డి, భాషణం సరైనటువంటి జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 13. 13వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. కథ చెప్పడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? 13వ బిట్టు, కథ చెప్పడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? జవాబు ఆప్షన్ ఏ, వాచిక చర్య సరైనటువంటి జవాబు. 14వ బిట్టు, సరిగ్గా సంధి చేయలేకపోవటం. సరిగ్గా సంధి చేయలేకపోవటం ఏ దోషానికి ఉదాహరణ? భావదోషమా, భాషా దోషమా, సంధి పరిజ్ఞానం లేకపోవటమా, పద విభజన రాకపోవటమా? జవాబు ఆప్షన్ బి, భాషా దోషం సరైనటువంటి జవాబు. సరిగ్గా సంధి చేయలేకపోవటం భాషా దోషానికి ఉదాహరణ. నెక్స్ట్, ఒక విషయాన్ని తప్పుగా చెబితే అది ఏ దోషం అవుతుంది? ఒక విషయాన్ని తప్పుగా చెబితే అది ఏ దోషం అవుతుంది? జవాబు ఆప్షన్ బి, భాషా దోషం అవుతుంది. సారీ భావదోషం అవుతుంది. ఒక విషయాన్ని, ఏదైనా చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయంని తప్పుగా చెప్పాం, సో అక్కడ భావదోషం జరిగింది. ఓకే. ఇకపోతే 3వ యూనిట్, ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు. 3వ యూనిట్ ఏంటండి? ప్రణాళిక రచన మరియు పాఠ్య గ్రంథాలు. ఈ యూనిట్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఈ యూనిట్ నుంచి మొదటి బిట్టు, ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవిశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వటం ద్వారానే సాధ్యం అవుతుంది అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? ఎలా అయితే శరీరం రక్షణ ద్వారా ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పదునెక్కుతుందో, ఆత్మవికాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వటం ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పి నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ బి, మహాత్మా గాంధీ సరైనటువంటి జవాబు. ఇకపోతే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఇక్కడ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు ఆప్షన్ సి, ఫిబ్రవరి 21. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. మూడవ బిట్టు, రాజ్యాంగం ప్రకారం విద్య ఏ జాబితాలో పొందుపరిచినారు? భారత రాజ్యాంగం ప్రకారం విద్య ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితాలో ఉందా, ఉమ్మడి జాబితాలో ఉందా, కేంద్ర జాబితా ఉందా,
లేదా ప్రత్యేక జాబితాలో ఉందా? జవాబు ఆప్షన్ బి ఉమ్మడి జాబితా సరైనటువంటి జవాబు. 4వ బిట్టు ద్వితీయ భాషగా తెలుగును అభ్యసించే వారికి ఉపవాచకం ఏ తరగతిలో పరిచయం చెయ్యాలి? బిట్టు మరోసారి, ద్వితీయ భాషగా తెలుగును అభ్యాసం చేసేవారికి ఉపవాచకంను ఏ తరగతిలో పరిచయం చేయాల్సి ఉంటుంది? జవాబు ఆప్షన్ సి 8వ తరగతి సరైనటువంటి జవాబు. 5వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. విద్యార్థుల్లో చతుర్విధ భాషా నైపుణ్యాలు ఎలా వృద్ధి చెందుతాయి? విద్యార్థుల్లో చతుర్విధ భాషా నైపుణ్యాలు ఎలా వృద్ధి చెందుతాయి? ఇతిహాసాల వలన, పురాణాలు వలన, ఉపవాచకాల వలన, వాచకాల వలన? జవాబు వాచకముల వలన. చతుర్విధ భాషా నైపుణ్యాలు ఏవి? LSRW. ఎల్ మీన్ లిజనింగ్, ఎస్ మీన్ స్పీకింగ్, ఆర్ మీన్ రీడింగ్, డబ్ల్యూ మీన్ రైటింగ్. ఇకపోతే 6వ బిట్టు భాషా ప్రయోగశాలలో ఉండే గదులు. ఒక భాషా ప్రయోగశాలలో ఎన్ని గదులు ఉండాలి? జవాబు ఆప్షన్ సి 3 గదులు ఉండాలి. భాషా ప్రయోగశాలలో 3 గదులు ఉండాలి. ఇక 7వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. బిట్ నెంబర్ 7 రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలలోని విద్యార్థులతో మాట్లాడటానికి సౌకర్యాలు ఉండే అర. రికార్డింగ్తో పాటు అన్ని శ్రవణ అరలలోని విద్యార్థులతో మాట్లాడటానికి సౌకర్యాలు ఉండే అర క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ సి సలహాదారు అర. ఇకపోతే లక్క పిడతలు పేరుతో పిల్లల పాటలు రాసిన వారు క్రింది వారిలో ఎవరు? లక్క పిడతలు అన్న పేరుతో పిల్లల పాటలు రాసిన వారు ఎవరు? ఆప్షన్ బి చింతా దీక్షితులు. 9వ బిట్టు కుక్క గాడిద కథ వల్ల విద్యార్థులు తెలుసుకునే నీతి క్రింది వాటిలో ఏది? కుక్క గాడిద కథ వల్ల విద్యార్థులు తెలుసుకునే నీతి. జవాబు ఎవరి కర్తవ్యంని వారు నిర్వర్తించాలి అన్న నీతిని తెలుసుకుంటారు. 10వ బిట్టు కురుస్తోంది కురుస్తోంది వాన భలే కురుస్తోంది. ఈ పాట విద్యార్థుల్లో ఏ నైపుణ్యంని వృద్ధి చేస్తుంది? జవాబు ఆప్షన్ బి భాషణ నైపుణ్యంని వృద్ధి చేస్తుంది. నెక్స్ట్ 4వ యూనిట్ విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు. విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు. ఇక్కడ నుంచి కొన్ని బిట్స్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. బిట్ నెంబర్ 1 మొదటి బిట్ని చూద్దాం. అభ్యసనానికి కారణమైన ప్రేరణ, దానిని పునశ్చరణం చేయటానికి తోడ్పడే వస్తుజాలమే బోధన ఉపకరణాలు అని పేర్కొన్నవారు ఎవరు? బిట్టు మరోసారి. విద్యార్థి అభ్యసనం చేయటానికి కారణమైనటువంటి ఒక ప్రేరణ, దానిని పునశ్చరణం చేయటానికి తోడ్పడే వస్తుజాలము, వీటినే బోధన ఉపకరణాలు అంటారు అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ ఏ బర్టన్ అన్న మహాశయుడు ఈ విధంగా పేర్కొన్నాడు. 2వ బిట్టు విద్యా సాంకేతిక శాస్త్రం భాషా బోధనకు అందించిన వరం క్రింది వాటిలో ఏది? విద్యా సాంకేతిక శాస్త్రం భాషా బోధనకు అందించిన వరం అని క్రింది వాటిలో దేనిని పేర్కోవచ్చు? జవాబు ఆప్షన్ ఏ భాషా ప్రయోగశాల సరైనటువంటి జవాబు. 3వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.
భాషా ప్రయోగశాలలో భాషా ప్రయోగశాలలో ఏ ఏ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఉంటుంది? భాషా ప్రయోగశాలలో ఏ ఏ నైపుణ్యాలకు ప్రాధాన్యం అనేది ఉంటుంది? జవాబు ఆప్షన్ ఏ శ్రవణం మరియు భాషణం. ఈ శ్రవణం మరియు భాషణం అన్న నైపుణ్యాలకు భాషా ప్రయోగశాలలో ప్రాధాన్యం అనేది ఉంటుంది. 4వ బిట్టు సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించువారు క్రింది వారిలో ఎవరు? ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? సారస్వత సంఘానికి గౌరవ అధ్యక్షులు భాషా ఉపాధ్యాయుడా లేదా ప్రధాన ఉపాధ్యాయుడా అన్నది చూడండి. జవాబు ఆప్షన్ సి ప్రధాన ఉపాధ్యాయుడు సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 5 పాఠశాలకు గుండెకాయ వంటిది క్రింది వాటిలో ఏది? పాఠశాలకు గుండెకాయ వంటిది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ డి గ్రంథాలయం సరైనటువంటి జవాబు. గ్రంథాలయం సరైనటువంటి జవాబు. 6వ బిట్టు పాఠం యొక్క పూర్వకథను పరకథను తెలుసుకోవటానికి ఉపకరించేది క్రింది వాటిలో ఏది? పాఠం యొక్క పూర్వకథను పరకథను తెలుసుకోవటానికి ఉపకరించేది క్రింది వాటిలో ఏది? జవాబు మూల గ్రంథమా, పూర్వగాథల హరే, పురాణ గ్రంథమా, కావ్యాల? జవాబు ఆప్షన్ ఏ మూల గ్రంథం సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 7వ బిట్టు విద్యార్థి కల్పతరువు అన్న గ్రంథ రచయిత క్రింది వారిలో ఎవరు? విద్యార్థి కల్పతరువు అన్న గ్రంథంని ఎవరు రచించారు? జవాబు ముసునూరి వెంకట శాస్త్రి. ముసునూరి వెంకట శేష శాస్త్రి గారు విద్యార్థి కల్పతరువు గ్రంథంని రచించారు. ఇకపోతే పుస్తకాలను సేకరించి భద్రపరిచి అవసరమైన వారికి అందించడానికి తోడ్పడేది క్రింది వాటిలో ఏది? పుస్తకాలను సేకరించి భద్రపరిచి అవసరమైన వారికి అందించడానికి తోడ్పడేది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ బి పుస్తక నిధి సరైనటువంటి జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 9 సంస్థాగత ప్రణాళిక అనే భావనను కలిగించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ ఏ కొఠారి కమిషన్. సంస్థాగత ప్రణాళిక అనే భావనను కలిగించిన వారు కొఠారి కమిషన్. బిట్ నెంబర్ 10 యునెస్కో విడుదల చేసిన ప్రపంచ భాషా అట్లాస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు అంతరించిపోనున్నాయి? బిట్టు మరోసారి యునెస్కో వారు విడుదల చేసిన ప్రపంచ భాషా అట్లాస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు అంతరించిపోనున్నాయి? జవాబు ఆప్షన్ డి 196 భాషలు. ఇక దాని తర్వాత 5వ యూనిట్ సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు. సాహిత్య ప్రక్రియలు బోధనా పద్ధతులు ఈ యూనిట్ నుంచి ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. బిట్ నెంబర్ 1 పాఠశాల ఒక తోట, దానిలోని బాలబాలికలు మొక్కలు, ఆ మొక్కలకు నీరు అందించి పోషించే తోటమాలి ఉపాధ్యాయుడు. ఇదే కిండర్ గార్టెన్ పద్ధతి అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఫ్రోబెల్ సరైనటువంటి జవాబు.
రెండవ బిట్టు మాంటిస్సోరీ పద్ధతిలో విద్యను అభ్యసించే పిల్లల వయోపరిమితి క్రింది వాటిలో ఏది గుర్తించండి. జవాబు సి 3 నుంచి 7 సంవత్సరాలు. 3 సంవత్సరాల పిల్లల నుంచి 7 సంవత్సరాల పిల్లల వరకు వీరు మాంటిసోరీ పద్ధతిలో విద్యను అభ్యసించే పిల్లలు. బిట్ నెంబర్ 3, మూడవ బిట్టు విద్యార్థులు చేతి పనులు చేయటం, వెలలేని వెల తక్కువ గల వస్తు సామాగ్రితో బోధన ఉపకరణాలను, నమూనాలను, ఆకృతులను సిద్ధం చేయటంని ఏమంటారు? విద్యార్థులు చేతి పనులు చేయటం, వెలలేని వెల తక్కువ గల వస్తు సామాగ్రితో బోధన ఉపకరణాలను, నమూనాలను, ఆకృతులను సిద్ధం చేయటంని ఏమంటారు? జవాబు ఆప్షన్ బి నిర్మాణ కృత్యాలు అని చెప్పి అంటారు. 4వ బిట్టు అందరికీ విద్యను అందించాలి అని మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెబుతోంది? అందరికీ విద్యను అందించాలి అని మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెబుతుంది? అందరికీ విద్య. జవాబు 45వ ఆర్టికల్. 5వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. చర్చా పద్ధతిని ఏ బోధనలో ఉపయోగించవచ్చు? ఉపవాచకం మరియు వ్యాస బోధన, వ్యాస బోధన మరియు వ్యాకరణ బోధన, నాటక బోధన మరియు సంభాషణ బోధన, ఏకాంకిక మరియు కథానిక పద్ధతి. సో వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. చర్చా పద్ధతిని ఏ బోధనలో ఉపయోగించవచ్చు? జవాబు ఆప్షన్ ఏ ఉపవాచకం మరియు వ్యాసం ప్రక్రియ. ఉపవాచకం మరియు వ్యాస ప్రక్రియ వీటిని బోధించేటప్పుడు చర్చా పద్ధతిని ఉపయోగించవచ్చు. 6వ బిట్టు కవయతీతి కవితస్య కర్మ కావ్యం. కవయతీతి కవి తస్య కర్మ కావ్యం వర్ణించువాడు కవి, అతని కర్మ కావ్యం అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? చూడండి, కవయతీతి కవి, కవయతీతి కవిః తస్య కర్మ కావ్యం అనగా వర్ణించువాడు కవి, అతని కర్మ కావ్యం అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ బి విద్యాధరుడు సరైనటువంటి జవాబు. పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడికి 7వ బిట్ చూడండి. పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు ఆప్షన్ సి రసాస్వాదన సరైనటువంటి జవాబు. పద్యాన్ని బోధించే ఉపాధ్యాయుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం రసాస్వాదన. ఇకపోతే 8వ బిట్టు బోధించాల్సిన విషయాన్ని వివిధ ఉపసోపానాలు ఆధారంగా బోధించే సోపానం క్రింది వాటిలో ఏది? బోధించాల్సిన విషయాన్ని వివిధ ఉపసోపానాలు ఆధారంగా బోధించే సోపానం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ బి ప్రదర్శన సరైనటువంటి జవాబు. 9వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే కథలోని విభిన్న పాత్రలలో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించే పద్ధతిని ఏమంటారు? బిట్టు మరోసారి. కథలోని విభిన్న పాత్రలలో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా మాట్లాడుతూ కథనం చేస్తూ బోధించే పద్ధతి క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ బి కథా కథన పద్ధతి. ఇకపోతే బిట్ నెంబర్ 10 భాషలో ఒక పద ప్రయోగం సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేది క్రింది వాటిలో ఏది? భాషలో ఒక పద ప్రయోగం సాధువో అసాధువో సహేతుకంగా తెలిపేది
క్రింది వాటిలో ఏది? జవాబు ఏ, వ్యాకరణం సరైనటువంటి జవాబు. భాషణం రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుత భవనం అని దేన్ని పేర్కోవచ్చు? భాషణం అనేది రచనకు పునాది అయితే ఆ పునాదిపై నిర్మించిన అద్భుత భవనమే ఆప్షన్ సి, లేఖనం సరైనటువంటి జవాబు. 12వ బిట్టు, పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు వచన వాంగ్మయంలో వెలసిన సాహిత్య ప్రక్రియ క్రింది వాటిలో ఏది? పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు వచన వాంగ్మయంలో వెలసిన సాహిత్య ప్రక్రియ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ సి, వ్యాసం సరైనటువంటి జవాబు. 13వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 13. పరవస్తు వెంకట రంగాచార్యులు తన వ్యాసాలకు పెట్టిన పేరు. పరవస్తు వెంకట రంగాచార్యులు తన యొక్క వ్యాసాలకు ఏమని పేరు పెట్టుకున్నారు? జవాబు ఆప్షన్ బి, సంగ్రహములు సరైనటువంటి జవాబు. ఇకపోతే 14వ బిట్టు, కవికి గీటురాయి గద్యం అయితే ఆ గద్యానికి గీటురాయి వ్యాసం అని అన్నది ఎవరు? కవికి గీటురాయి పద్యం కవికి గీటురాయి గద్యం అయితే ఆ గద్యానికి గీటురాయి వ్యాసం అని అన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ బి, ఆచార్య రామచంద్ర శుక్ల సరైనటువంటి జవాబు. ఆచార్య రామచంద్ర శుక్ల. 15వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 15. ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునే వారికి ప్రధానంగా ఈ నైపుణ్యం పెంపొందించాలి. ద్వితీయ భాషగా తెలుగును నేర్చుకునే వారికి ప్రధానంగా ఈ నైపుణ్యంని పెంపొందించాలి. జవాబు ఆప్షన్ సి, భాషణ నైపుణ్యం. ఇకపోతే తర్వాత యూనిట్ మూల్యాంకనం మరియు పరీక్షలు. ఈ యూనిట్ నుంచి ఇప్పుడు మనం కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా నిర్ణయించిన విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో ముందుగా నిర్ణయించుకున్న విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తరగతి గదిలో ఏర్పరచిన అభ్యసన అనుభవాల ప్రభావం విద్యా ఉద్దేశాలు ఎంతవరకు సాధ్యమయ్యాయో తెలియజేసేది క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ డి, మూల్యాంకనం. ఇకపోతే 2వ బిట్టు, ఎగ్జామినేషన్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? ఎగ్జామినేషన్ అనే పదం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? జవాబు ఆప్షన్ ఏ, ఎగ్జామిన్. అయితే ఇది లాటిన్ పదము అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, అక్కడ గ్రీకు పదమా, లాటిన్ పదమా, రోమన్ పదమా లేదా ఇటాలియన్ పదమా అని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎగ్జామిన్ అనేది లాటిన్ పదం, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే 3వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విద్యార్థుల వెనుకబాటుతనం తొలగించి అభివృద్ధిని సాధించడానికి తోడ్పడే మూల్యాంకనం క్రింది వాటిలో ఏది? విద్యార్థుల వెనుకబాటుతనం తొలగించి అభివృద్ధిని సాధించడానికి తోడ్పడే మూల్యాంకనం క్రింది వాటిలో ఏది? జవాబు లోప నిర్ధారణ మూల్యాంకనం సరైనటువంటి జవాబు. 4వ బిట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మూల్యాంకన విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మూల్యాంకన విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? జవాబు ఆప్షన్ ఏ, 1971వ సంవత్సరంలో. 5వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షను ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షను ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు?
జవాబు ఆప్షన్ బి 20 మార్కులకి నిర్వహిస్తారు. బిట్ నెంబర్ 6. విద్యార్థి తనకి ఎదురైన ఒక సంఘటనను లేదా సన్నివేశాన్ని గురించి రాయటానికి ఉద్దేశించిన రికార్డును ఏమంటారు? బిట్టు మరోసారి. విద్యార్థి తనకు ఎదురైనటువంటి ఒక సంఘటనను లేదా సన్నివేశాన్ని దాని గురించి రాయటానికి ఉద్దేశింపబడినటువంటి ఒక రికార్డు ఏదైతే ఉంటుందో దానిని ఏమంటారు? ఆ రికార్డును ఏమంటారు? జవాబు ఆప్షన్ ఏ సంఘటన రచన అని చెప్పి అంటారు. 7వ బిట్టు. తరగతి గదిలో కేవలం వినటం ద్వారా లేదా చదవడం ద్వారా నేర్చుకోవటం అనే కాకుండా చేయటం, అనుభవం ద్వారా నేర్చుకోవటం, వీటికి అవకాశం కల్పించే కార్యక్రమం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ బి ప్రాజెక్టు పనులు సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 8. 8వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల నడుమ తీర్చిదిద్దబడుతుంది అని పేర్కొన్న కమిషన్ క్రింది వాటిలో ఏది? దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల నడుమ తీర్చిదిద్దబడుతుంది అని పేర్కొన్న కమిషన్ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ ఏ కొఠారి కమిషన్ సరైనటువంటి జవాబు. ఆప్షన్ ఏ కొఠారి కమిషన్. 9వ బిట్టు. ప్రస్తుత విద్యా విధానంలో పాఠశాల స్థాయిలో అమలు జరుగుతున్న మూల్యాంకన విధానం క్రింది వాటిలో ఏది? బిట్టు మరోసారి. ప్రస్తుత విద్యా విధానంలో పాఠశాల స్థాయిలో అమలు జరుగుతున్న మూల్యాంకన విధానం క్రింది వాటిలో ఏది? జవాబు నిరంతర సమగ్ర మూల్యాంకనం సరైనటువంటి జవాబు. ఇక 10వ బిట్ని మనం పరిశీలన చేద్దాం. తాను గతంలో నేర్చుకున్న విషయాలను, అవగాహన చేసుకున్న అంశాలను సరికొత్త సన్నివేశాల్లో ఉపయోగించి ప్రస్తుత అంశానికి వర్తింపచేయటం దాన్ని ఏమంటారు? తాను గతంలో నేర్చుకున్న విషయాలను, అవగాహన చేసుకున్న అంశాలను సరికొత్త సన్నివేశాలలో ఉపయోగించి ప్రస్తుత అంశానికి వర్తింపచేయటంని ఏమంటారు? జవాబు వినియోగం అని చెప్పి అంటారు. 11వ బిట్టు. ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని అది సరిగ్గా పరీక్షించినట్లయితే అటువంటి నికషకు ఏ లక్షణం ఉన్నట్లు? బిట్టు మరోసారి. ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేసుకోవడం జరిగిందో అదే విషయాన్ని సరిగ్గా పరీక్షించినట్లయితే ఆ నికషకు ఏ లక్షణం ఉన్నది అని చెప్పి పేర్కోవచ్చు? జవాబు సప్రమాణత లక్షణం ఉన్నట్లు సరైనటువంటి జవాబు. ఇక 12వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి లేదా పునర్బలనం కలిగించడానికి తోడ్పడున్నది క్రింది వాటిలో ఏది? జవాబు హోంవర్క్, ఇంటి పని సరైనటువంటి జవాబు. 13వ బిట్టు. ఒక విద్యా కార్యక్రమం అనంతరం ఆశించిన లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో తెలియజేసే మూల్యాంకనం క్రింది వాటిలో ఏది? జవాబు సంకలన మూల్యాంకనం. సంకలన మూల్యాంకనం అంటే ఏంటండి? ఒక విద్యా కార్యక్రమం అనంతరం ఆశించిన లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో తెలియజేసే మూల్యాంకనం. ఇకపోతే భాష అర్థవంతంగా ఉండటానికి అవసరమయ్యేవి ఏవి? భాష అర్థవంతంగా ఉండటానికి అవసరమయ్యేవి క్రింది వాటిలో ఏవి? గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ విరామ చిహ్నాలు. ఎస్, భాషలో విరామ చిహ్నాలు ఉన్నప్పుడే ఆ భాష అర్థవంతంగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. అంటే అది రాతైనా లేకపోతే భాష అయినా ఏదైనా కూడా అది అర్థవంతంగా ఉంటుందన్నమాట. ఇదండి మొత్తం ఓవరాల్గా మనం 6 యూనిట్లు తీసుకొని భాష అంటే భాష వివిధ భావనలు మరియు భాష నైపుణ్యాలు, ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు, విద్యా సాంకేతిక శాస్త్రం, సహపాఠ్య కార్యక్రమాలు, సాహిత్య ప్రక్రియలు, బోధన పద్ధతులు, మూల్యాంకనం, పరీక్షలు,
అన్న ఈ 6 యూనిట్ల నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని మనం ఈ వీడియోలో చూసాం. మరికొన్ని బిట్స్తో మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.